ఏంటండి ఇంకా మీరు ఆ శార్థని తీసుకురాలేదా? మీరు లేట్ చేసే కొద్దీ ఆయన మళ్ళీ క్రిటికల్ కండిషన్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ముందు వెళ్లి తీసుకురండి అని డాక్టర్ చెప్పి వెళ్తాడు. అమ్మ, నాన్న ప్రాణాలు శారద పెద్దమ్మ చేతిలో ఉన్నాయి. నా మాట వినమ్మా అని చెర్రీ చెప్పటంతో, సరే ఆ శారద ఇక్కడికి రావటానికి నేను ఒప్పుకుంటాను. వెళ్ళి తీసుకురా అని మీరా చెప్తుంది. అలాగేనమ్మా అని చెర్రీ వెళ్తుంటే, చూడు చెర్రీ, ఆ శారద ఇక్కడికి రావటానికి ఒప్పుకుంటాను. ఆయన మళ్ళీ నార్మల్ అయిపోగానే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయనేదో చూసుకుంటాడు. ఇక్కడే ఉండిపోదామని అనుకుంటుందేమో. నేను అందుకు అస్సలు అంగీకరించను. మీ నాన్న కోలుకోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగైతేనే వెళ్ళి తీసుకురా అని మీరా చెప్తుంది. అది కాదమ్మా, శారద పెద్దమ్మ నాన్న కోసం ప్రాణాలైనా ఇస్తుంది అని చెర్రీ చెప్తే, లేదు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని మీరా చెప్పటంతో, అలాగేనమ్మా పెద్దమ్మకి అన్ని విషయాలు చెప్పి తీసుకొస్తానని చెర్రీ వెళ్తాడు. రే, అణువణువు వెతకండ్రా, జల్లెడ పట్టండ్రా అని సూర్య కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నలుమూలల అడవిలో వెతకమని చెప్తూ ఉంటాడు. ఈ లోపల శరత్చంద్ర కూడా ఆ అడవిలోనే ఒక చోట కారు ఆపుకొని సూర్యకి ఫోన్ చేస్తాడు. ఏంటి దొరికాడా వాడు, నా కూతురు దొరికిందా అని శరత్చంద్ర అడగటంతో, లేదు సార్, ఇట్టే కనిపించి ఇట్టే మాయమైపోతున్నారు, మేము కూడా అదే పనిలోనే ఉన్నాము అని సూర్య చెప్తే, అణువు వెతకండి, వాడు దొరకగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా కూతురు భూమికి మాత్రం ఏమీ కాకూడదు, వాడు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. మీకు కనిపిస్తే ముందు మీరు వాడిని చంపేయండి, నాకు కనిపిస్తే నేను ముందు వాడిని చంపేస్తాను అని శరత్చంద్ర చెప్తాడు. అలాగే సార్, వాళ్ళు కనపడగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఫోన్ పెట్టేస్తాడు. రే గగన్‌గా, ఈరోజు నిన్ను వదిలిపెట్టనురా అని శరత్చంద్ర తుపాకీని పట్టుకొని అనుకుంటూ ఉంటాడు. తర్వాత భూమి, గగన్ ఒక ముళ్ళ పొద లాంటి చెట్టుని రెడీ చేసుకొని అక్కడ దాక్కొని ఉంటారు. ఇద్దరు పోలీసులు వెళ్ళిపోగానే బయటికి వస్తారు. బావా, నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట బాగా ఆడినట్లున్నావు. అందుకే నీకు ఇలాంటి ఐడియాలు వచ్చినట్లు ఉన్నాయి. ఇలా దాచిపెట్టుకున్నాం అని భూమి అంటే, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇలాంటి ఐడియాలు చాలానే వస్తాయి. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటే ఇంకాస్త బాగా బుర్ర బాగా పనిచేస్తుంది అని గగన్ అంటాడు. బావా, నేను నోరు మూసుకొని ఉంటే నీకు టైం పాస్ ఎలా అవుతుంది బావా అని భూమి అంటోంది. మనం టైం పాస్ కోసం కాదు, పోలీసుల నుండి తప్పించుకోవటం కోసం తిరుగుతున్నాము అని గగన్ చెప్తాడు. అయినా సరే, ఈ కష్టాల్లో నీతో ఇలా ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది బావా, నాకు చాలా బాగుంది అని భూమి అంటుంది. అదిగో పోలీసులు వస్తున్నారు, వెళ్దాం పదా అని ఆ తడిక లాంటి ఆ చెట్టు కొమ్మల్ని అడ్డు పెట్టుకొని భూమి, గగన్ మెల్లగా వెళ్తూ ఉంటే పోలీసులు అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు దాక్కొని, వాళ్ళు పక్కకు వెళ్ళినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని భూమి, గగన్ పారిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూర్య వీళ్ళు అడ్డు పెట్టుకున్న ఆ తడిక లాంటి చెట్టు దగ్గరికే వచ్చి నిలబడి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉంటాడు. ఆ పొగకి భూమికి దగ్గు వచ్చి తుమ్ము వస్తూ ఉంటే, తుమ్మకు తుమ్మకు అంటూ గగన్ భూమి ముక్కుని అడ్డు పట్టుకునేస్తాడు. బావా, వాణ్ణి చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది బావా అని భూమి అంటే, ఈ సమయంలో కోపం రాకూడదు భూమి, సైలెన్స్ సైలెన్స్ అని గగన్ చెప్తాడు. సూర్య వెళ్ళగానే భూమి, గగన్ వెళ్తూ ఉంటారు. పోలీసులు మాత్రం అస్సలు వదలకుండా వెతుకుతూ ఉంటారు. తర్వాత చెర్రీ పరుగులు పెడుతూ గుడి దగ్గరికి వచ్చి, పూజారి గారు, మా శారద పెద్దమ్మని చూసారా అని అడుగుతూ ఉంటే, ఓ, ఆ శారదనా బాబు, భర్త కోసం చేయని పూజలంటూ లేదు. అసలు ఆ సావిత్రి దేవి కూడా ఇన్ని పూజలు చేసి ఉండదేమో. ఆవిడ ఎంత కష్టపడుతోందో, అదిగో ఆ శివలింగం దగ్గర ఉంటుంది చూడు బాబు, అన్ని పూజలు చేసింది ఆ మహాతల్లి అని చెప్తూ ఉంటే, వెంటనే చెర్రీ పరుగులు పెడుతూ శివలింగం దగ్గరికి వస్తారు. ఇంకా శారద స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంటుంది. పెద్దమ్మా పెద్దమ్మా అని ముఖం మీద నీళ్లు చల్లగానే, ఆయన బ్రతకాలి, ఆయనకి ఏమీ కాకూడదు అని శారద చెప్తూ, చెర్రీ వచ్చావా, ఆయనకి ఎలా ఉంది, ఏమీ కాలేదు కదా అని శారద అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన పూజలు నాన్నని బ్రతికించింది పెద్దమ్మ, నాన్న కళ్ళు తెరుస్తున్నాడు కానీ నిన్నే కలవరిస్తున్నాడు అని చెర్రీ చెప్పటంతో, నాకు తెలుసు, ఆయన గుండెల్లో నేనున్నానని తెలుసు, ఆయన గుండెల్లో నాపై ప్రేమ ఉంది అని శారద చెప్తుంది. రా పెద్దమ్మ, నాన్నని చూడ్డానికి వెళ్ళాలి, నిన్నే కలవరిస్తున్నాడని చెర్రీ అంటే, పద వెళ్దాం అని శారద అంటుంది. అయితే పెద్దమ్మ, నీకొక విషయం చెప్పాలి. నాన్న పూర్తిగా కోలుకునే వరకు మాత్రమే నువ్వు అక్కడ ఉండాలి, తర్వాత ఒక్క క్షణం కూడా ఉండకూడదని మా అమ్మ కండిషన్ పెట్టింది అని చెర్రీ చెప్పటంతో, అర్థమైంది చెర్రీ, నా విధి ఎలా ఉందంటే, నా రాత దేవుడు ఇలా రాసి ఉన్నాడు. నా భర్త నా కోసం ప్రాణాలు ఇస్తాడు, నేను నా భర్త కోసం ప్రాణాలు ఇస్తాను, కానీ ఆయన పక్కన కూర్చునే హక్కు నాకు లేదు. దూరంగా చూస్తూ నేను కాలం వెళ్ళదీయాలి. ఇది నా పరిస్థితి, నాది విచిత్రమైన బ్రతుకు అని శారద ఏడుస్తూ ఉంటే, పెద్దమ్మ ఆలస్యం చేసే కొద్దీ నాన్న మనకు దక్కడు, పద పెద్దమ్మ త్వరగా వెళ్దాం అని చెర్రీ అంటాడు.
అతను ఆటో తుడుచుకుంటూ ఉంటే చెట్లు అడ్డం పెట్టుకున్న భూమి గగన్ అక్కడికి వస్తుండటంతో దయ్యం దయ్యం అని అతను భయపడిపోతూ ఉంటాడు. అయ్యో మేము మనుషులమే అని భూమి చెప్తుంది. అమ్మో ఇంకా ఏంటో అని నేను ఎంత కంగారు పడిపోయాను. మీరు మనుషులేనా? అయినా మీరేంటిక్కడ అని అతను అడగటంతో బాబాయ్ బాబాయ్ మమ్మల్ని కాస్త ఆటోలో తీసుకువెళ్ళవా? మేము జంతువుల నుండి తప్పించుకోవటం కోసం ఇలా చెట్లు అడ్డు పెట్టుకు వచ్చాంలే అని భూమి అంటే, భూమి అవి చెట్లు కాదు కొమ్మలు మాత్రమే అని గగన్ అంటాడు. మీరు సినిమా హీరో హీరోయిన్ లాగా ఉన్నారని అతను అంటాడు. పులులు సింహాలు చూపించమని నేను మా బావని అడిగితే ఇలా తీసుకొచ్చారు. మేము అడవిలో దారి తప్పోయాము అని భూమి చెప్తుంది. నువ్వెందుకమ్మా సింహాలను చూడము? నీ పక్కనే సింహం లాంటి నీ భర్త ఉన్నాడు కదా అని అతను అంటాడు. విన్నావా బావా అని భూమి అంటే, పొగడ్తలకి పొంగిపోయే ఓపిక నా దగ్గర లేదు కానీ సార్ మమ్మల్ని కాస్త ఇక్కడి నుంచి తీసుకువెళ్తారా అని గగన్ అనడంతో అలాగే సార్ ఎక్కండి అని అతను అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని రా భూమి అని ఇద్దరు ఆటో ఎక్కేస్తారు. అతను ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటే బాబాయ్ నీ పేరేంటి అని భూమి అనడంతో పెంటయ్య అని అతను చెప్తాడు. అబ్బా ఎంత మంచి పేరో అని భూమి అంటే, ఆ పేరులో ఏముంది అని గగన్ అంటాడు. పెంటయ్య కూడా దేవుడి పేరే అని భూమి చెప్తుంది. అవును మా ఊర్లో నన్ను పెంటయ్య స్వామి అని కూడా పిలుస్తారని అతను చెప్తాడు. ఇలాంటి పేరు నేనెక్కడా వినలేదే అని గగన్ అంటే, భక్తులు తక్కువ సారు లేకుంటే గుడి కట్టి ఉండేవారు అని అతను అంటే భూమి నవ్వుతూ ఉంటుంది. నువ్వు నవ్వుతే చాలా బాగుందమ్మా కానీ సరే నవ్వితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా నవ్వటం లేదు అని అతను అంటాడు. ఆయన అంతేలేండి అని భూమి అంటుంది. పెళ్ళయి ఎంతకాలం అయిందమ్మా అని అతను అంటే, కొంతకాలమే అయిందని భూమి అంటుంది. ఇప్పుడు అవన్నీ అవసరమా? నీకు టెన్షన్ లేదా? ముందు నువ్వు డ్రైవ్ చెయ్యి అని గగన్ చెప్తాడు. ఆటో రైట్ వేలో వెళ్తున్నట్లు అనిపించటం లేదే అని గగన్ అంటే, ఇది షార్ట్ కట్ సారు అని అతను అంటాడు. నాకెందుకో లాంగ్ కట్ అనిపిస్తోంది అని గగన్ అంటాడు. బావా వీళ్ళు ఇక్కడిక్కడే పుట్టి పెరిగినోళ్ళు, వీళ్ళకి చాలా బాగా తెలిసుంటుందిలే బావా అని భూమి అంటే, సారు రోడ్డు ఇలాగే వస్తుంది. ఒకవేళ రోడ్డు రాకపోతే నేనే మీకోసం రోడ్డేస్తానులే సారు అని అతను అంటాడు. నాకెందుకో ఏదో డౌట్ వస్తోంది అని గగన్ అంటాడు. బావా ఇతను చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు బావా అని భూమి అంటే, ఏంటి సారు నన్ను చూస్తే మీకు డౌట్ వస్తుందా? మా ఊరోళ్ళకైతే నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను మొదలు పెడితే వాళ్ళకి నిద్ర వస్తుంది అని అతను చెప్తాడు. ఏయ్ ఎందుకు ఆటో ఆపావు అని గగన్ భూమి నిలదీస్తూ ఉంటారు. మీరు చేరాల్సిన చోటు వచ్చింది ముందు దిగండి అని అతను ఆటో దిగగానే భూమి గగన్ ఇద్దరు బయటికి తొంగి చూస్తారు. పోలీసులు ఎదురుగా అడ్డు నిలబడి ఉంటారు. ఎరా గగన్ నా నుండి తప్పించుకు పారిపోదాం అనుకున్నావా అని రివాల్వర్ని చూపిస్తూ సూర్య బెదిరిస్తూ ఉంటే, నువ్వు ఆటో డ్రైవర్వి కాదా అని భూమి అంటుంది. కాదు డిపార్ట్మెంట్ మిమ్మల్ని పట్టుకోవటానికి నేను వేసిన గ్యాలం ఇది అని అతన్ని చూపించి సూర్య చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదా భూమి నాకేదో డౌట్ వచ్చింది అని గగన్ అంటాడు. పద వెళ్దామని గగన్ అంటే, రే గగన్ అడుగు ముందుకు వేసావా షూట్ చేసి పడేస్తాను, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని సూర్య రివాల్వర్ని గురి పెట్టేస్తాడు. సూర్య ప్లీజ్ మా బావని వదిలేసే, మా బావ ఏ తప్పు చేయలేదు అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు అడ్డు తప్పుకో భూమి, నీకేం తెలీదు, నువ్వేదైనా చెప్పుకోవాలనుకుంటే నువ్వు కోర్టులో చెప్పుకో అని సూర్య అంటే, రే నువ్వు నన్నేమైనా చెయ్యి తనని మాత్రం ఇందులోకి లాగకు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తారు. రే మీ ఇద్దరి సంగతి చూస్తాన్రా వదలను అంటూ సూర్య రివాల్వర్ని పట్టుకొని షూట్ చేస్తూ ఉంటే భూమి అడ్డు వస్తుంది. భూమికి కడుపులో బుల్లెట్ తగిలి కుప్ప కూలిపోతూ ఉంటుంది. భూమి అంటూ గగన్ కేకలు పెడుతూ ఉంటాడు. భూమి కుప్ప కూలిపోవటంతో భూమి కళ్ళు తెరువు భూమి, నేను కాపాడుకుంటాను భూమి అని గగన్ వెలువెల్లాడిపోతూ ఉంటాడు. బావా అడవిలో నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక మంచి అనుభూతిని ఇచ్చింది బావా, నాకు చాలా బాగుంది బావా, నేను నీతో చాలా క్షణాలు గడిపాను బావా అని భూమి స్పృహ కోల్పోతుంది. భూమి ప్లీజ్ కళ్ళు తెరువు అని గగన్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. రే వాణ్ణి లాక్కు రండ్రా అని సూర్య నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కానిస్టేబుల్ అందరూ వచ్చి గగన్ని లాక్కు వెళ్ళి చుట్టుముట్టేస్తారు. అయితే గగన్ వాళ్ళని అందరినీ కూడా ఒక తోపు తోసేసి స్పృహ కోల్పోయిన భూమి దగ్గరికి వచ్చి, భూమి కళ్ళు తెరువు భూమి అని మళ్ళీ వెలవెల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటే, రే నీ వల్లే భూమికి ఈ గతి పట్టింది, నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ లేరా అంటూ సూర్య గగన్ని వీపుపై బూటు కాల్తో కొడుతూ ఉంటాడు. అయినా కూడా గగన్ లేవకుండా భూమి వైపు తదేకంగా చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. సూర్య చాలాసార్లు కాల్తో కొడతాడు. అలా కొట్టిన తర్వాత రివాల్వర్ తీసుకొని గగన్ని షూట్ చేయబోతూ ఉంటే గగన్ సూర్య పొట్టలో ఒక్క గుద్దు గుద్దేస్తాడు. ఇక సూర్యని చితక్కొడుతూ ఉంటే మిగతా కానిస్టేబుల్స్ కూడా విరుచుకుపడిపోతారు. గగన్ అందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. అలా అందరినీ చితక్కొట్టి సూర్య ముఖమైతే ఒక 4 గుద్దులు గుద్దటంతో సూర్య రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు.
ఈ లోపల గగన్ షర్ట్ కాస్త సూర్య చేత్తో లాగి పడేయటంతో అది పక్కకు వచ్చేస్తుంది. అందరూ అలా కుప్ప కూలిపోయిన తర్వాత భూమి భూమి అంటూ గగన్ తన షర్టుని నడుముకి కట్టేసి భుజం మీద వేసుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. తర్వాత శారద రావటంతో ఇక శారద అని కలవరిస్తున్న కేపీ చేయి పట్టుకుంటుంది. చూడు చెర్రీ, నువ్వు ఈవిడికి కండిషన్ చెప్పావు కదా అని మీరా అంటుంది. తెలుసని చెర్రీ శారద చెప్తారు. కేపీ కళ్ళు తెరవగానే, శారద నా కోసం వచ్చావా అని కేపీ కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటే డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేసి ఈయన పూర్తిగా కోలుకున్నట్లే అని డాక్టర్ చెప్పి వెళ్తాడు. చూడండి, మీరు కళ్ళు తెరవటం కోసం, మిమ్మల్ని దక్కించుకోవటం కోసమే ఈ శారదని ఇక్కడికి రమ్మని చెప్పాను అని తాను పెట్టిన కండిషన్ మీరా చెప్తుంది. ఎంత పని చేశావు, అసలు నీకెవరిచ్చారు కండిషన్ పెట్టే హక్కు అని కేపీ అంటే, ఈవిడ కొడుకు గగనే కదా మీకు యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని చంపాలనుకుంది. అందుకే నేను కేసు పెట్టి అరెస్ట్ చేయించాను. నేను అరెస్ట్ చేయించగానే భూమిని తీసుకొని పారిపోయాడు అని మీరా చెప్పడంతో, ఎంత పని చేశావు, గగన్ నా యాక్సిడెంట్కి కారణం కాదు, వాడు నిర్దోషి, ఇప్పుడే వెళ్ళాలని కేపీ లేవబోతూ ఉంటాడు. గగన్ అలాంటి వాడు కాదని నేను ఎంత చెప్పినా వినటం లేదండి అని శారద ఏడుస్తూ ఉంటుంది. నాన్న, మీరు ఈ పరిస్థితుల్లో కదలకూడదు, ముందు రెస్ట్ తీసుకోండి నాన్న అని చెర్రీ అడ్డుపడుతూ ఉంటే కేపీ ఇక మీరాని తిడుతూ ఉంటాడు. గగన్ని కూడా సూర్య రానున్న ఎపిసోడ్లో షూట్ చేసేస్తారు. మరి లిప్ వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.